యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు స్వస్థపరిచాడు, స్వస్థత కార్యాలు చేశాడు. అలాగని అందరినీ స్వస్థపరిచేసాడా? బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగులందరినీ బాగు చేశాడా? ఎంతమంది బాగు చేశాడు? అంటే మిగతా వాళ్ళు బాగుపడలేదంటే అప్పుడు యేసు ప్రభు వారు స్వస్థతపరిచే శక్తి లేదని అర్థము? ఆయనలో శక్తి లేదని అర్థం కాదు, వాళ్ళలో విశ్వాసము లేదు. ఈరోజు కూడా మనము చాలా మంది బాగుపడడం లేదంటే కారణము దేవుల్లో శక్తి లేదని కాదు, మనలో విశ్వాసము లేదు. దేవుడు స్వస్థపరచగలడు అని చెప్పడానికి నేను ఒక నిదర్శనం. 2020 సంవత్సరంలో డాక్టర్ గారు అన్నాడు, నువ్వు చచ్చిపోతావు, 6 నెలలు బతుకుతావు అన్నాడు. 2025 ఇది, 2020లో డాక్టర్ చెప్పాడు, 2025లో మనం ఉన్నాం. 6 నెలలు గడిచిపోని అంటే 5 సంవత్సరాలుగా నేను ఇంకా బ్రతికే ఉన్నానంటే అది మనుషుల వల్ల కాదు, మందుల వల్ల కాదు, లేదా వైద్యం వల్ల కాదు, దేవుని కృప వలన మాత్రమే.